హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఎలక్షన్ హామీలైన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. ఇందులో ఆల్రెడీ 2 గ్యారంటీలను అయితే ఇప్పటికే అమలు చేసింది. ఇంకో 2 హామీలను అమలు చేసేందుకు అన్ని సిద్ధం చేసింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని మరియు మహిళలకు 500 రూపాయలకు వంట గ్యాస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గృహజ్యోతి ద్వారా ఇస్తున్న ఉచిత విద్యుత్ వివరాల గురించి మన ఛానల్లో ఇప్పటికే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మీరు ఇంకా ఆ వీడియో అయితే చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఆ వీడియో అనేది చూడండి. ఇక రాష్ట్రంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ను గ్యాస్ కంపెనీలు లేదా గ్యాస్ ఏజెన్సీల ద్వారా సబ్సిడీ రూపంలో ఇవ్వనుంది. లేదంటే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 90 లక్షల మంది ఉండగా అందులో రేషన్ కార్డుతో లింక్ అయ్యి ఉన్న గ్యాస్ కనెక్షన్లు 64 లక్షల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. అయితే 2 నెలల చొప్పున ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇప్పటికే 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలతో సంప్రదింపులు అయితే జరుపుతోంది. దీనిపై గ్యాస్ ఏజెన్సీలు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు సబ్సిడీ రూపంలో ప్రజలకు డబ్బును ఇవ్వాలని ఆలోచిస్తున్నాయి. అయితే రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పై ఏజెన్సీలు ఆసక్తి చూపకపోవడంతో నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో సబ్సిడీ రూపంలో అయితే విడుదల చేశారు. తెలంగాణలో కూడా చేయాలని రాష్ట్రం భావిస్తోంది. గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉండగా ఇందులో కేంద్రం 40 రూపాయల సబ్సిడీ అనేది ఇస్తోంది. 40 రూపాయలు పోగా 915 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే ఇందులో 415 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వనుంది. దీనికోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నంబర్, ప్రజాపాలన అప్లికేషన్ నంబర్ మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాల్లో అయితే అంగన్వాడీ కార్యకర్తలు కేవైసీ అనేది చేస్తారు. పట్టణాల్లో అయితే మున్సిపల్ వాళ్ళు ఈ కేవైసీ అనేది పూర్తి చేస్తారు. సో ఈ వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.